తెలంగాణ రాష్ట్రంలో పశు సంపద దినదినాభివృద్ధి అవుతోంది. 7 ఏళ్ల కాలంలో 60 లక్షల మేర పశు సంపద పెరిగినట్లు తెలంగాణ ఎట్ ఏ గ్లాన్స్ 2021 నివేదిక వెల్లడించింది. 2012లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2,66,00,000 పశువులు, గొర్రెలు, ఇతర మూగ జీవాలుండగా 2019 నాటికి వాటి సంఖ్య 3,26,00,000కు పైగా చేరింది. ఆ తర్వాత 2 ఏళ్లు కలిపితే ఈ సంఖ్య 3.5 కోట్లకు చేరుతుందని అంచనా వేశారు. ఇందులో అత్యధికంగా 1,90,00,000 వరకు గొర్రెలు ఉన్నాయని నివేదిక పేర్కొంది. 2012లో 1,28,00,000గా ఉన్న గొర్రెలు 2019 నాటికి 1,90,00,000కు చేరాయి. ఆ తరువాత మేకలు 49 లక్షల వరకు ఉన్నాయి. 2012లో వీటి సంఖ్య 45 లక్షలు కాగా 7 ఏళ్లలో మరో 4 లక్షలు పెరిగి 49 లక్షలకు చేరాయి. ఇక పాలిచ్చే పశువులు 42 లక్షలు, ఎద్దులు, దున్నపోతులు కలిసి 42 లక్షలకు పైగా ఉన్నాయి. ఇందులో 2012లో 1,77,00,000గా ఉన్న పందుల సంఖ్య 2019 నాటికి వాటి సంఖ్య 2,37,00,000కు చేరింది. ఇక కోళ్ల విషయానికి వస్తే కాస్త తగ్గినట్టు కనిపిస్తోంది. 2012లో 8 కోట్లకు పైగా కోళ్లు ఉత్పత్తి కాగా 2019లో 7 కోట్లు మాత్రమే ఉత్పత్తి అయ్యాయని నివేదిక తెలిపింది.